హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. మాఘపురాణము 15వ రోజు. మృగశృంగుని సంతానం. ఫ్రెండ్స్, మరి మాఘపురాణం బిగినింగ్లోనే స్నానాలు, ధ్యానాలు, దానాలు అని చెప్పారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చక్కగా కథాశ్రవణం చేద్దాం. పితృదేవత రుణమును తీర్పుబనిన వంశమును ఉద్ధరించునట్టి సత్సంతానమును కనుటయే మృగశృంగుడు తన 4 భార్యలతో ధర్మము తప్పక కాపురము చేయుచుండగా వారిలో సువృత్త వలన సర్వలక్షణ శోభావితుడగు కుమారుడు ఉదయింపగా తండ్రి మనసున ఆహా, మాఘమాస వ్రత ఆచరణ ఫలమున ధర్మార్థ కామమోక్షములనదగిన భార్యలు 4 అనేక వంశమును ఉద్ధరింపదగిన లక్షణములు కలిగిన కుమారుని సైతము గావించి తిని వానినింత గృహస్థునిగా నొనర్పిన అనంతరము నేను స్వేచ్ఛగా వానప్రస్థము ప్రవహింపవచ్చును గదా అని తలంచెను. చూడండి, మనకు మృగశృంగుడు 4 పెళ్లి చేసుకున్నాడు కదా, బావిలో పడి ఉంటే వాళ్ళందరూ బ్రతికారు కదా ఫ్రెండ్స్. ఆ సువృత్త వలన అతనికి మంచి కొడుకు లభించాడు అని మాఘ మాసము వ్రతము చేయడం వలన చక్కగా మరి నాకు ఎంతో మంచి లక్షణములు ఉన్న కుమారులు జన్మించారు. ఇంకా వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత నేను వానప్రస్థాశ్రమానికి వెళ్ళవచ్చు అని అనుకున్నాడనమాట. పురిటి దినములు గడువగా బంధుమిత్ర గురుజనములను ఆహ్వానించి తన కుమారునకు మృకండుడను నామకరణము గావింప సదృశ్యులెల్లా ఆ చిరుతననేక విధముల ఆశీర్వదించిరి. అతనికి మృకండుడను పేరు పెట్టారనమాట. బాలకుడును క్రమముగా ఎదుగుచు మృగశృంగుడాతనిని వేదోక్తముగా ఉపనయనము గావించి గురుకులాశ్రమమున చదువ వినియోగించ కుమారుడును సూక్ష్మగ్రాహ్యంబు గలిగి సమస్త విద్యలయందు అద్వితీయ పాండిత్యము సంపాదించి గురువులకు మాతాపితలకు కూడా ఆనందము కలిగించెను. చూడండి, అతను ఏం చేశాడు, చక్కగా వేదోక్తాలన్నిటినీ నేర్పించినాక ఉపనయనము చేసి మరి ఆశ్రమానికి పంపించాడు, ఎందుకంటే విద్యను అభ్యసించడానికి. అలా చాలా చక్కగా చదువుకొని గురువులకు మాతాపితలకు ఎంతో ఆనందాన్ని కలిగించాడు ఆ బాలుడు. మరియు అచరకాలమునందే మృకండు పెద్దల ముఖమున మరుద్వతి అను కన్యను వివాహమాడిన నయ్యింతియు ఉత్తమాంగన ధర్మములు నిర్వర్తించుచు పతికి తగినది అయి ఉండెను. ఆమె కూడా అతని పతికి తగినంత ఇదిగానే ఉందన్నమాట. ఎవరు, మరున్మతి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇటులుండా సువృత్త పత్నుల లోకముల యందు ఉత్తముడను విమలయందు సునుదయ సురసయందు సువ్రతుడు జన్మించిన మృగశృంగుడు ఆ 3 తనయులను కూడా బ్రహ్మచర్యమును అవలంబింపజేసి విద్యాబుద్ధులు నేర్పి ప్రవీణులైన పిదప వారిలో ఉత్తమునకు విమలయను కన్యామణినిచ్చి ఆ సుమత ఋషి పుత్రికైన సత్యనిచ్చియు సువ్రతునకు ప్రియంవద అను అతనినిచ్చి కళ్యాణములు గావించెను. అంటే వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేశారు. ఈ విధముగా గృహస్థులైన 4 కుమారులచే నియమం తప్పక యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ తానును జపతప యోగాసనములు బాయక సంతోషములు మాఘమాస స్నాన దాన ధ్యాన వ్రతములను నెరవేర్చుచుండెను. ఆ మహనీయులెట్టి సద్గుణములకు లోనుగాక దైవభక్తి కలిగి వ్రతనియమము కలిగి సదాచారమున పితృములు దేవతా రుణములను తీర్చినవాడై, అంటే పితృరుణాన్ని తీర్చినవాడై సతీజనములకు సుతులను సమీపమున నుండ అగ్ని సమారోహణము తనయందు గావించుకొని సతీసతుల ఇష్టానుసారముగా అభ్యసించి వనములకు పోయెను. అవన్నీ చేశాడు అతను. వనములకు పోయేశాడు. తనములకేగిన వనముకి పోయిన మృగశృంగుడు సంపూర్ణ వైరాగ్యమూర్తి అయి క్రమముగా ఆహార పానీయములు సైతము విసర్జించి చిరకాలమునందే భౌతిక దేహత్యాగమున బ్రహ్మలోకమునకేగి వాణీబహులచే గౌరవింపబడెను. అంటే అతను అనుకున్నాడు కదా, చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి వెళ్ళిపోవాలని. అలాగే పెళ్ళిళ్ళు అయ్యాయి.
వాళ్ళందరూ చక్కగా ఉన్నారు. ఇంకా అంతా అయిపోయింది అని తను వానప్రస్థాశ్రానికి పోవాలి అని అనుకున్నాడు. అలాగే పోయాడు. అక్కడ కూడా వనమునికి పోయిన తర్వాత కొన్ని రోజులకు ఆహారాన్ని కూడా వదిలేశాడు. అతని దేహత్యాగం చేసి మరి బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. సత్యలోకమున పరమసౌఖ్యము అనుభవించిన మృగశృంగుడు చాలా కాలము అందే ఉండి ఈప్సితార్థము అనుభవించిన పిదప వరాహకల్పమున ఋషినామాంకితుడై బ్రహ్మ మానసపుత్రుడగు జన్మించెను. మృగశృంగుడు అంతటి వాడుటకు ఆ మహనీయుడు అనుసరించిన మాఘస్నాన వ్రతఫలితమే కారణము. తర్వాత అతను బ్రహ్మలోకానికి వెళ్ళాడు. తర్వాత సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఎంతో పరమ సౌఖ్యాన్ని అనుభవించాడనమాట మృగశృంగుడు. మృగశృంగుడు మళ్ళీ మానసపుత్రుడుగా అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనము సత్యలోకానికి వెళ్ళిన బ్రహ్మలోకానికి వెళ్ళినా మనం మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఆ సత్యలోకానికి వెళ్ళాలి అంటే మరి ధ్యానం చేయాలి, చక్కగా మనము ధ్యాన ప్రచారం చేయాలి. అప్పుడే మనము ఆ సత్యలోకానికి అప్పుడు మనము అంటే మనము కావాలిస్తే లీలా మానసంగా ఈ భూమి మీద పుడతాము అని మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వాళ్ళు అందుకనే చూడండి సత్యలోకము బ్రహ్మలోకం అవన్నీ చెప్పారు. మాతృభక్తియు కల కుమారుల వద్ద మృగశృంగుని భార్యలు వేదాంత చింత కలిగి శేష జీవితమును గడుపుచుండిరి. అంటే వాళ్ళ కుమారులు మృగశృంగుని భార్యలు కూడా చాలా వేదాలు అవన్నీ చదువుకున్నారు కదా. వాళ్ళు కూడా వాళ్ళ కుమారుల దగ్గర వాళ్ళ మిగతా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మృగుండుడొక దినమున నలుగురు తల్లులను సమీపించి, మాతృదేవతలారా, మా దురదృష్టమేమియో నాకు గాని నా సోదరులకు గాని వంశ నిలువగనైన కుమారులు పుట్టలేదు. సంతానాభిలాషి అయి నేను భార్యాసమేతముగా కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తాను. తన సమీపన నుండి ప్రతివారి చరమదశయందు విశ్వనాథుడు కుడి చెవిలో తారకము ఉపదేశము చేయునను వాడుక ఉన్నది కదా. మీరును వారణాసికి అరుదెంచుట మంచిదని అనిన వాళ్ళు సంతోషించారు. అంటే వాళ్లకు పిల్లలు పుట్టలేదు కాబట్టి కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలి, మీరు కూడా అక్కడికే రండి. చివరి దశకంలో అంటే చనిపోయేటప్పుడు అక్కడ కాశీలో చనిపోతే విశ్వనాథుడు కుడి చెవిలో ఉపదేశం చేస్తాడు అనే వాడుక ఉంది కదా. అంటే అందరూ బయలుదేరారు. ఆంధ్ర విష్ణువర్ధన మహారాజు సమయమునకు కలిసి వచ్చునటులా కుటుంబ సమేతముగా కాశీయాత్రకు మృగుండు వారితో ఏకీభవించి అందరూ కలిసి ప్రయాణము సాగించారు. దీర్ఘ ప్రయాణమున వారిలో కొందరు అప్పుడప్పుడు బడలిక చెందుచు మృగండు వారి భక్తి వైరాగ్య సూక్తులు తెలుపుచు అనేక పర్యాయములు, ఓ పుణ్యమైన యాత్రికులారా, ఏ కారణమున తన చుట్టములు స్నేహితులు కడకు భార్యాబిడ్డలనైనా విడనాడిపోయినను అట్టివారు కాశీ కరిగిన ఆ సర్వేశ్వరుడే వారికి తల్లియు తండ్రియు దైవము గురుడు తోడు నీడ అని చెప్తూ ఉన్నాడనమాట. అంటే వాళ్ళంతా కొంతమంది కలిసి వెళుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ మృగశృంగుడి కొడుకున్నాడు కదా, వాళ్ళందరికీ అన్నీ అంటే ఎవరైనా భార్యాబిడ్డలు విడనాడినా అంటే చనిపోయినా కూడా అతనే అక్కడికి వెళ్ళినాక కాశీనాథుడే అంతా గురుడు దేవుడు. ఎందుకంటే పాతకాలంలో ఇలా రైళ్లు ఏరోప్లేన్స్ ఫ్లైట్స్ ఇవన్నీ లేవు కదా ఫ్రెండ్స్. కాలినడకన ఎన్నో రోజులు వెళ్ళేవాళ్ళు. అలా వెళ్ళిన వాళ్ళు వస్తారో లేదో కూడా తెలియదు అప్పటి కాలంలో. ఇంకనూ వార్ధక్యము వ్యాధి అంగవైకల్యము దారిద్ర్యములచే పీడింపబడి వారికి సైతము వారణాసి సంరక్షణనిచ్చును. అలాగే ఎన్నో వ్యాధులున్న వాళ్లకు కూడా వారణాసి కాశీ చాలా సంరక్షణనిస్తుంది. పంచమహాపాతకములు ఆవరించిన వారిని ఆ గంగాజలము పవిత్రత నొసంగును. ఎన్ని పాపాలు చేసినా ఆ నదిలో మునిగితే వాళ్లకు పాపాలను కడిగేస్తుంది. కుటుంబ కలహములతో మనోవైకల్యము చెందిన వారికి, రుణముల పాలై పారిపోయిన వారికి అన్నపూర్ణాదేవి అభయప్రదానం ఒసగును. అందరికీ ఎన్ని తప్పులు చేసిన వాళ్ళకి కూడా అక్కడ ఉన్న అన్నపూర్ణాదేవి అభయం ఇస్తుంది అని చెప్తున్నారు. తగిన బోధకులు లేక ఏ యోగాభ్యాసాది కృత్యములతో పొరపాటు వలన నష్టపడిన వారికి కరుస్థానము కలదు. ప్రతికూలమైన దుర్మార్గులను తనయులు కలిగిన వారికి ఆ శంకరుడు ముఖ్య బాంధవుడగును. మతిభ్రమాది వ్యాధిగ్రస్తులకు ఆ భూమి వైద్యాలయమే గాక కాశీ విశ్వేశ్వరుని సన్నిధానములు సకల పాపములు
భస్మీపటమగుట నిశ్చయము. అంటే ఎన్ని పాపాలు చేసినా ఆ కాశీ విశ్వనాథుడి వలన అవన్నీ పాపాలు వెళ్ళిపోతాయి. జితేంద్రియత్వము చాలని వారు మహా అరణ్యములలో ఆత్మసిద్ధి ఏర్పడని కాలమున నిష్ఫలములగు సంయమునందు విధానముల సులుపుక కంటే ఈ కాశీక్షేత్రమున అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి నొక్క మారు త్రికరణ శుద్ధిగా ధ్యానించుట శ్రేయస్కరము. అంటే జిహ్వ చాపల్యము, జిహ్వ అంటే ఇక్కడ జితేంద్రియ అంటే మన అవన్నీ చాపల్యము ఉన్నవాళ్ళు కూడా ఒక్కసారి త్రికరణ శుద్ధిగా ధ్యానించడం. చూడండి ఫ్రెండ్స్, ప్రతి చోట చెప్తూ ఉన్నారు. మనం ప్రతి పుస్తకాల్లో పూజలు చేస్తున్నాం, ధ్యానం సమర్పయామి అన్నప్పుడు ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్? చక్కగా ఒక 2 అక్షంతులు దేవునికి వేస్తూ ఉన్నాం. కానీ మన జీవితంలో ధ్యానం అనేది ఎంత గొప్పదో ప్రతి చోట ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ప్లీజ్ చక్కగా అందరూ ధ్యానం చేయండి ఫ్రెండ్స్. కొన్ని దినములకు వారందరూ కాశీనగరమున ప్రవేశించిరి. సతీ సోదర పుత్ర దేవతలతో కూడి మణికర్ణమున స్నానములు చేసి సంధ్యానుష్ఠానములు చేసి పితృతర్పణములు వదిలి యాత్రికులలో అందరికీ సంతృప్తికరముగా భోజనము పెట్టించి దరిద్ర నారాయణులకు ఎంతయో అన్నదానము చేసెను. మిగతా చివరకు వాళ్ళందరూ కాశీకి చేరారన్నమాట. కాశీకి చేరి అక్కడ చక్కగా పితృతర్పణాలు, మణికర్ణికలో స్నానం చేశారు, సంధ్యావందనాలు చేసి పితృతర్పణాలు పెట్టి మరి బీదవాళ్లకు అన్నదానం కూడా చేశారన్నమాట. అచ్చట నుండి వారందరూ వినాయకుని మొదలైన వేల్పుల ఆరాధించుచుండ్రి. అక్కడి నుంచి అక్కడ ఉన్న వినాయకుడు వాళ్ళందరినీ నమస్కరించారు. కాశీనాథునకు సాష్టాంగ దండ ప్రణామములను అర్పించి క్షేత్రోపవాసములుగా భావించిరి. మిగిలిన వారు ఆ రాత్రి జాగరణము చేయగా సూర్యోదయ కాలమున కాలకృత్యములు వేద విధులను తీర్చుకొనిరి. సమస్త విద్యాపారంగతులై వారి ఆధ్వర్యమున శివలింగ ప్రతిష్ఠ గావించెను. ఆ లింగమును ఆరాధించిన వారి ఈప్సితార్థ బడైదురని పౌరాణికులు చెప్పుచుండిరి. చూడండి, అక్కడ ఒక ఈశ్వరుని ప్రతిష్ఠ కూడా చేశారు. అతన్ని మనం పూజిస్తే చక్కగా మన కష్టాలు కూడా వెళ్ళిపోతాయి. అక్కడ వాళ్ళు అక్కడికి చేరి అవన్నీ దానాలు అవన్నీ చేసిన తర్వాత జాగరణ కూడా చేశారు. ఉదయం యథావిధిగా స్నానాలు ఆచరించి మరి ప్రతిష్ఠ చేశారు. మృకండుని 4 తల్లులు 4 శివలింగములను ప్రతిష్ఠ చేసిరి. అతని తల్లిలు 4 ఉన్నారు కదా, వాళ్ళందరూ 4 శివలింగాలు చేసినారంట ప్రతిష్ఠ. మృకండు ప్రతిష్ఠ చేసిన లింగమునకు మృకండేశ్వరుడు అనే నామము పెట్టారు, అంటే పేరు పెట్టారు. అటులనే సువృత్త ప్రతిష్ఠ చేసిన లింగమును సువృత్తేశ్వరుడు, కమల ప్రతిష్ఠ చేసిన లింగమును కమలేశ్వరుడు, విమల ప్రతిష్ఠ చేసిన లింగమును విమలేశ్వరుడు, సురూప ప్రతిష్ఠ చేసినది సురటేశ్వరుడు అని ఇలా పేర్లు పెట్టుకుంటూ పోయినారు. ఎవరెవరు ప్రతిష్ఠ చేసినారో వాళ్ళ పేర్లతో అలా లింగం పేరు పెట్టారు. ఆ లింగంలో నుండి వినాయకునికి ఎదురుగా మృకండేశ్వర లింగమును, అతనికి ముందు సువృత్తేశ్వరుడు, వానికి తూర్పు భాగమున కమలేశ్వరుడు, తుంటి వినాయకుని ద్వారమున విమలేశ్వరుడు, అతనికి ఈశాన్యమున సురేశ్వరుడు ఉండిరి. మరుద్వతీ దేవియు పతి ఆజ్ఞానుసారంగా మణికర్ణికా ఘట్టమున పడమర దిక్కున ప్రతిష్ఠ చేసిన లింగమును దర్శించిన వారికి దైవత్వము సిద్ధించును. అలాగే అతని భార్య మరుత్వాదేవి ప్రతిష్ఠించింది. ఆ లింగాన్ని చూస్తే మనకు దైవత్వము సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. అటుపిమ్మట మృకండు కుటుంబముగా వారణాసి నగరమున శివపంచాక్షరి మంత్రమును జపించుచు పుణ్యస్థలమును దర్శించుచు మెలుగుచుండ వాని 4 తల్లులు శివనామస్మరణము చేయుచు లింగైక్యమొందిరి. అలాగే అతను వారణాసి అంతా శివపంచాక్షరి మంత్రం జపిస్తూ ఉన్నాడు. తర్వాత మెల్లగా వాళ్ళు కూడా శివనామాన్ని చేస్తూ ఆ 4 తల్లులు మరణించారు, అంటే పరమపదించారు, లింగైక్యము చెందారు. శంకరుడు వారికి సాక్షాత్కరించి కైలాసమునకు గొనిపోయెనని పరీక్షిన్ మహారాజు శుకయోగి చెప్పగా వశిష్ఠుడు దిలీపున కెరిగించెనని శౌనకాది మునులకు సూత మహర్షి వచించిన స్కాంద పద్మ పురాణాంతర్గత మాఘ పురాణమునందలి ప్రథమ భాగము సంపూర్ణము. ఇప్పటికీ మనకు ప్రథమ భాగము అయిపోయింది అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి చక్కగా ఇప్పుడు మరి కథాశ్రవణం చేశాము, చక్కని ఫలితం లభిస్తుంది. తర్వాత అలాగే మనము మరి ధ్యానం ఎలా చేయాలి తెలుసుకుందాం.
ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. కింద కూర్చునే వాళ్ళైతే లేదా పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి. కళ్ళకు అద్దాలుంటే పక్కన పెట్టేయాలి. కళ్ళు రెండు మూసుకోవాలి. మరి మన శ్వాసను గమనించాలి. సహజమైన శ్వాసను. అదే ధ్యానం ఫ్రెండ్స్. మరి అదే శూన్యస్థితికి తీసుకొని పోతుంది. అదే ముక్తి మార్గము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి